ఓకే. సో NPTEL లో హోమ్ పేజ్ ఇది. సో NPTEL అని సెర్చ్ చేసాము, ఫస్ట్ లింక్ క్లిక్ చేసాము. సో NPTEL లో హోమ్ పేజ్ ఇది. ఓకే. సో స్వయం NPTEL పేజ్ ఇది. ఈ పైన టాప్ రైట్ కార్నర్ ఏముంది, సైన్ ఇన్ లేదా రిజిస్టర్. సో దాన్ని క్లిక్ చేయండి. దానికంటే ముందే ఉండాలి, ఆల్రెడీ మీ మెయిల్ లాగిన్ అయి ఉండాలి. ఎందుకంటే జీమెయిల్ అకౌంట్ ఉంటే మనం లాగిన్ అవ్వచ్చు స్వయం NPTEL కూడా. సరే చూడండి పక్కన అయితే మనం సరే పైన అవ్వచ్చు అకౌంట్ ఉంటే కనుక, లేదు అని అంటే కనుక సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మెయిల్ ఆల్రెడీ ఉంది, ఆ మెయిల్ క్లిక్ చేద్దాం. ఓకే. సో మెయిల్లో మనం ఏం చేసాం, లాగిన్ అయ్యాం. డైరెక్ట్గా కొత్త అకౌంట్ ఏం క్రియేట్ చేయగలదు, ముందుగా మనం మెయిల్లో లాగిన్ అయి ఉంటే చాలు. ఓకే. ఇక్కడ చూడండి కోర్సెస్ పై స్టార్టింగ్ ఆల్రెడీ లాగిన్ అయిపోయారు. లాగిన్ ఓకేనా. సో ఆల్రెడీ లాగిన్ అయ్యాయి కదా, కోర్స్ ఒకసారి సెర్చ్ చేయకపోతుంది. డైరెక్ట్గా కోర్స్ నేమ్ తెలిస్తే ఇలా కోర్సు నేమ్ టైప్ చేసేసి సెర్చ్ చేయండి. లేదు అని అంటే కనుక ఇక్కడ ఆల్ ఉంది కదా, ఆల్ అని అంటే మొత్తాన్ని కోర్సులు అన్ని బ్రాంచ్లు కదా, ట్రిపుల్ ఈ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, సిఎస్సి కావచ్చు, ఈసీ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన కోర్సులు ఉంటాయి. ఇందులో కావాలంటే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇది ఎలా వీక్స్ బేస్ చేసుకుని 12 వీక్సా, 8 వీక్సా, 4 వీక్సా, 4 వీక్స్ కోర్సులు కూడా ఉంటాయి. అలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రాబ్లం వల్ల ఏంటి, మనం 12 వీక్స్ కోర్సే చూజ్ చేసుకోవాలి. 12 అంటే 1 మంత్ అంతే కదా, 3 మంత్స్ కోర్సే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ 3 మంత్స్కి కోర్సు కాబట్టి 3 క్రెడిట్లు, అందులో మళ్ళీ క్రెడిట్లు ఉంటాయి. 4 వీక్స్ అనుకోండి 1 క్రెడిట్, 8 వీక్స్ అనుకోండి 2 క్రెడిట్, 12 వీక్స్ అయితే 3 క్రెడిట్లు ఇలా ఉంటాయి. మనకు 3 క్రెడిట్లు కావాలి కాబట్టి ఏం చేయాలి, మనం ఖచ్చితంగా ఆ 12 వీక్స్ ఉన్నటువంటి కోర్సునే చూజ్ చేసుకోవాలి. అది వీక్స్ బేస్ చేసుకుని కూడా కోర్సులు ఇక్కడ ఉంటాయి, మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏరియాని బట్టి, సెర్చింగ్ ఏరియాని బట్టి కూడా మనం చూజ్ చేసుకోవచ్చు. లేదా అక్కడ ఆధార్, నాకు పర్టికులర్ పర్సన్ ఉన్నాడు, IIT ట్రిపుల్ ఐటీ ఖరగ్పూర్, దాని నుంచే కావాలి. అలా ఏరియాని బట్టి, కాలేజీని బట్టి కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు. కోర్సు ఎన్నైనా రిజిస్టర్ అవ్వచ్చు. ఆ ఎగ్జామ్ ఫీజు మాత్రం ఏదో ఒక పర్టికులర్ దానికి కట్టుకుంటాను. ఎన్ని కోర్సులైనా నేర్చుకోవచ్చు ఫ్రీగా. ఎగ్జామ్ రాయాలి, నాకు సర్టిఫికేట్ కావాలి అని అంటేనే మనం ఫీజు పే చేయాలి. లేదనంటే లేదు, ఫీజు ఏం తీసుకోండి. అసైన్మెంట్లు అన్నీ జాగ్రత్తగా వింటారు, జాగ్రత్తగా నేర్చుకుంటారు, అక్కడితో బంద్. ఓకేనా. వచ్చిందా, క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఒకసారి ఇలా క్లిక్ చేయండి. సమ్మరీ ఉంది కదా, కోర్సు ఆధార్ చూడండి. ఇక్కడ కోర్స్ చేయొచ్చు. అప్కమింగ్ అంటాడు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు కోర్సు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జనవరి 19th నుంచో 21st నుంచి కొన్ని అయితే 19th నుంచి. ఓకేనా. ఇక్కడ ఇచ్చేసాడు చూడండి, 19th జనవరి అండ్ డేట్ ఎప్పుడు 10th April. అంటే అప్పటిదాకా కోర్స్ రన్ అవుతూనే ఉంటుంది. మొత్తం కోర్స్ డ్యూరేషన్, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చూడండి ఇక్కడ ఇచ్చాడు 13 ఫిబ్రవరి. అక్కడ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయింది. ఆ లోపల మనం రిజిస్ట్రేషన్ ఫీజు మనం కట్టేసుకోవచ్చు. మీరు వన్స్ స్టార్టింగ్లోనే కట్టేసుకోవచ్చు. ఆ జనవరి 19th మీరు ఎగ్జామ్ ఫీజు కూడా కట్టేసుకోవచ్చు. లేదు అది 13th ఫిబ్రవరి లోపు కట్టుకోవచ్చు. మళ్ళీ డేట్ దాటిందంటే కాదు ఎగ్జామ్కి రిజిస్టర్ అవ్వాలి. సో అందుగురించి ముందుగానే డేట్ ఇచ్చేస్తారు వాళ్ళు. కొంచెం పైగా క్రెడిట్ లేదు, క్రెడిట్ లేదు, క్రెడిట్ లేదు, క్రెడిట్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, 3. అది వెరిఫై చేసుకోండి. మీరు కోర్సు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఆ 3 క్రెడిట్లు ఉన్నాయా లేదా అని చూసుకోండి. ఎందుకంటే దీనికి మనకి 3 క్రెడిట్. ఓకే. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ AICTE అప్రూవ్డ్ FDP కోర్స్ అని చెప్పి అన్నాడు. FDP అంటే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. స్టూడెంట్లే కాదు, ఫ్యాకల్టీ కూడా రిజిస్టర్ అవ్వచ్చు. అప్రూవ్డ్, కొన్ని అప్రూవ్డ్ ఉండవు అన్ని కోర్సులు కూడా కదా. డిఫరెంట్ సబ్జెక్టులు ఉంటాయి, డిఫరెంట్ రీసెర్చ్ ఏరియాస్ ఉంటాయి, అన్నీ కూడా అప్రూవ్డ్ ఉండవు. ఇది అప్రూవ్డ్. ఇది కదండి సార్. ఎవరైతే ఇక్కడ
మనకి ఆ కోర్సు చెప్తున్నారో లేదా నేర్పుతున్నారో ఆయనకి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది. అలానే సిలబస్ ఉంటుంది. చూడండి ఇక్కడ నేను ఎక్కడి నుంచి ఇది సిలబస్ 12 వీక్లు ఏ సిలబస్ కవర్ అవుతాయి అనేది ముందుగా ఇచ్చేస్తారు మనకి. డేట్లతో సహా ఇచ్చేస్తారు. అసైన్మెంట్ 1 ఎప్పుడు, అసైన్మెంట్ 2 ఎప్పుడు, అసైన్మెంట్ 3 ఎప్పుడు అనే డేట్లతో సహా మనకు అక్కడ ఇచ్చేస్తారు. ఆ పర్టికులర్ టైం పీరియడ్ అయిన తర్వాత ఒక్కొక్క అసైన్మెంట్ మనకు ఓపెన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అలాగే చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూర్కీ ఐఐటి రూర్కీ ఆయన చెప్తారు మనకు కోర్సు. ఒకసారి పైకి సో కోర్సు తర్వాత ఇక్కడ జాయిన్ అని ఉంది కదా. సో జాయిన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో క్లిక్ చేసేది జాయిన్. ఇందాక ఏం చేస్తాం మనం ఎన్పిటిఎల్లోకి లాగిన్ అయ్యాము. ఇప్పుడు ఏం చేసాము కోర్సు జాయిన్ అయ్యాము. ఎప్పుడైతే మనం జాయిన్ అయ్యామో ఇది ఒక ఫామ్ ఒకటి మనకు కనపడుతుంది. సార్ శ్రీనివాస్ సార్ ఫోను. ఓకే, ఒక ఫామ్ ఒకటి డిస్ప్లే అవుతుంది మనకి. ఈ ఫామ్లోని సిగ్నేచర్, మన ఫోటో, ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని అడిగింది. ఆ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఎందుకంటే మన ఫోటో తోటి ఆ సిగ్నేచర్ తోటి మనకి హాల్ టికెట్ అనేది ప్రింట్ అయ్యి వచ్చింది. సర్టిఫికేట్ కూడా హాల్ టికెట్ వచ్చింది మనకి, సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఓకే, అందులో కోర్స్ జాయిన్ అని చెప్పి డేట్ ఆఫ్ బర్త్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ జాగ్రత్తగా ఫిల్ చేసేస్తారు. సబ్మిట్ కొడతారు. ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ తోటి మనకి ఓ మెయిల్ వచ్చింది, మీరు సో అండ్ సో కోర్సు జాయిన్ అయ్యారు అని. అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 ఎప్పుడైతే వస్తున్నాయో ఆటోమేటిక్గా మెయిల్ త్రూ కమ్యూనికేషన్ అనేది అక్కడ నుంచి జరుగుతుంది. ఫామ్ ఎప్పుడైతే ఫిల్ చేసి సబ్మిట్ చేసేస్తాం. ఒకసారి ఫిల్ చేసేస్తారు. ఇప్పుడు సైన్ ఫోటో కూడా ఇవ్వాలి. ఒకసారి చూడండి టిక్ పెట్టేస్తాం. చెక్ బాక్స్ ఉన్నాయి కదా, ఫామ్ అంతా ఫిల్ చేసి సేవ్ అవుతుంది. ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి మన డీటెయిల్స్. మళ్ళీ ఎప్పుడైనా ఎడిట్ చేసుకోవాలన్నా డీటెయిల్స్ ఏదైనా రాంగ్ ఇచ్చాం, మళ్ళీ ఫోటో ఏదైనా కొత్తది అప్లోడ్ చేయాలి, ఎడిట్ చేసుకోవచ్చు. మన ప్రొఫైల్ ఉంటుంది, ఆ ప్రొఫైల్లోకి వెళ్ళి మళ్ళీ కొత్త ఫోటో లేదా సిగ్నేచర్ ఈ డాటా ఏదైతే ఉందో అది మళ్ళీ మనం మాడిఫై చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా? సో ఎప్పుడైతే మనం క్లిక్ చేసామో ఆ తర్వాత మీరు ఒకసారి మెయిల్లో కూడా వెళ్ళండి. కోర్సు జాయిన్ అయిన తర్వాత అక్కడికి మెయిల్ వచ్చేది కమ్యూనికేషన్. ఆ మెయిల్లో ఉన్న లింక్ని మనం క్లిక్ చేసినా సరిపోయింది. డైరెక్ట్గా స్వయంలోకి లాగిన్ అవుతుంది. అర్థం స్వయం మనం క్లిక్ చేయాలి. మెయిల్ నుంచి డైరెక్ట్గా క్లిక్ చేస్తాం. ఓకే సార్ పిన్ కోడ్ ఎక్కడ కొట్టాలి సార్? కాకినాడ కొట్టాలా ఎక్కడ కొట్టాలి? ఎక్కడ కొట్టాలి? ఎప్పుడు అవుతారు మీరు గ్రాడ్యుయేషన్? 27 సార్. అది సార్ ప్రాసెస్ చేస్తున్నాం సార్. వీడియో ప్రాసెస్ చెప్పనా ఒకసారి వాయిస్ కూడా వెళ్తుంది. వన్స్ అయిన తర్వాత మీరు చేసేసుకోండి, పని అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ పాట అటు రమ్మన్నా సార్. నేను సార్ ఒకసారి చూడండి. ఒకసారి ఈ స్వయం లోకల్ చాప్టర్ ఉంది కదా, ఇక్కడ చూడండి. ఇఫ్ యూ ఆర్ స్టూడెంట్ ఆర్ ఫ్యాకల్టీ ఇన్ ఏ కాలేజ్, గో టు హియర్ అండ్ చెక్ ఇఫ్ కాలేజ్ ఇస్ స్వయం లోకల్ చాప్టర్. ఏం కాదు అంటే కాలేజ్కి ఆథెంటికేషన్ కరెంట్ కాలేజ్. ఓకేనా? ఎస్ఎన్ పెట్టినా నోన్ పెట్టినా కరెంట్. అంటే కాలేజ్కి అయితే లేదు, బట్ ఎస్ఎన్ పెట్టి కరెంట్ అది విషయం. కాలేజ్ నేమ్ అడుగుతాను సార్. ఏమంటారు సార్? చూద్దాం ఉందనుకో, కాలేజీలో వచ్చింది లేదనుకో రాదు, అప్పుడు నువ్వు పెట్టేసుకో. ఉంది కదరా ఉందా సార్? ఒరే ఉమెన్స్ కాదు. కింద కదా నువ్వు ఒరే కింద పెట్టేవాళ్ళు కాదు, నువ్వు పై పెట్టి సార్ రోల్ నెంబర్ ఇచ్చేయమంటారా? ఇది
ఖాళీ తీసుకుంటే విజయనగరం వచ్చింది సార్. ఏం తీసేయమంటారా? నో పెట్టేయమంటారా? ఖాళీ చేసినట్టే జేఎన్టీవీ విజయనగరం వచ్చింది సార్.